ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని బన్నీ నివాసం దగ్గర భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ నివాసం పరిసరాల్లో అనుమానితులు కనపడితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రేవతి ఫ్యామిలీకి కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. మొక్కల కుండీలు పగలగొట్టారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ ఇంటి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీకి మించి ఈ రోజు అదనపు బలగాలు ఇంటి సమీపంలో భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయాన్నే ఏఆర్ కానిస్టేబుల్స్ తో పాటు జూబ్లీహిల్స్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులందరూ కూడా సుమారు 50 నుంచి 70 వరకు మంది పోలీసు అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని అల్లు అర్జున్ ఇంటి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఓయూ జాగ్ కూడా అల్లు అర్జున్ ని ఎక్కడ తిరగనివ్వమంటూ కూడా సవాల్ చేసి నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మళ్లీ ఏమైనా దాడులు జరిగేటువంటి అవకాశము, కుటుంబ సభ్యులకు ఇప్పటికే భద్రత కావాలి, మాకు రక్షణ కల్పించండి అంటూ వారు ఏదైతే అల్లు అరవింద్ నిన్న ఆ విషయాన్ని తెలియజేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు మరికొంతమంది అదనపు బలగాలని అక్కడిని కేటాయించి వారిని భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రోజుల పాటు అల్లు అర్జున్ ఇంటి సమీపంలో ఈ రకంగానే పికెట్ ని ఏర్పాటు చేసి ఎవరు కూడా అనుమతి లేనటువంటి వ్యక్తులు గాని, ఎవరు కూడా అభిమానులు అటువైపుగా రాకుండా గానీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు అందడము, 6 మందిని అరెస్ట్ చేయడము, వాళ్ళని రిమాండ్ చేయడము, ఆ రిమాండ్ రిజెక్ట్ చేసి వీరికి బెయిల్ లభించడంతో వాళ్ళు ఓయూ జాయసి ఏదన్నా వీళ్ళు పిలుపునిచ్చి ముట్టడికి ఈ అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అప్రమత్తం ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం తగిన పికెట్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వైశాల్, అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత అల్లు అర్జున్ భార్య పిల్లలతో ఇంటి నుంచి వేరే దగ్గరికి వెళ్లారు అని ప్రచారం జరిగింది. అది నిజమేనా? అల్లు అర్జున్ ఎక్కడున్నారు ప్రస్తుతం? దాడి జరిగినప్పుడు అల్లు అర్జున్, అల్లు స్నేహ ఇద్దరు కూడా ఆ ఇంటి ప్రాంగణంలో లేరు. ఆ ఘటన జరిగేదానికంటే అరగంట ముందుగానే అక్కడి నుంచి వీళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాడి జరిగినప్పుడు ఇంట్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి లేరని మాత్రం క్లియర్ గా సెక్యూరిటీ ఏజెన్సీ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అరవింద్ భార్య మాత్రమే ఘటన విషయంలో ఉన్నారు, ఆ ఘటన ఇంట్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా బౌన్సర్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్ లేడు అనేది క్లియర్ గా ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు, మనకు ఈ విషయం కూడా తెలుసా తెలీదా అనే ఒక కోణంలో కూడా సెక్యూరిటీ ఈ పోలీసులకు ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. అల్లు అర్జున్ లేని టైం చూసుకునే ఓయూ చేసి ఈ దాడికి పాల్పడ్డారు, అతను లేనటువంటి సమయాన్ని తెలుసుకుని ఇంటిపై ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నేను బయటకు వచ్చినటువంటి అంశాలు కాబట్టి దీనిపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. తను సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. टमाटर डाले